నమస్తే అండి. నా పేరు తటవర్తి వెంకట నరసింహం, టీవీ నరసింహం అంటారు. రేపల్లి నుంచి, మాకు గుంటూరు జిల్లా రేపల్లి నుంచి వస్తాను నేను. నాకు బండి మీద వెళ్తుంటే కాలు జాయింట్ ఇక్కడ నీ కింద ఫ్రాక్చర్ అయింది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. సో అది యాక్చువల్గా ఆర్థోపెడిక్ వెళ్దామంటే ప్లేట్ వేయాలన్నారు. నాకు మజిల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నేను దాని జోలికి వెళ్లకుండా ఫర్దర్గా ఏం చేద్దామని అనుకునే టైంలో పెద్దపులివేరు గ్రామంలో ఒక టీచర్ గారి తల్లికి 2009లో జాయింట్ ఇక్కడ నీ దగ్గర థై దగ్గర 2 బ్రేక్ అయితే బోను బాగా సక్సెస్ అయింది అన్నారు వాళ్ళు. శుభ్రంగా ఆవిడ పొలం పనులు కూడా చేసుకుంటుందని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మొదటి నా పొజిషన్ చూసుకుని 10 రోజులకు ఒకసారి 6 కట్లు వేద్దామన్నారు. కానీ 10 రోజులకు వచ్చారు. మొదటి కట్టు అయిన తర్వాత కొద్దిగా ప్రోగ్రెస్ కనబడింది కాబట్టి 25 రోజులకి రాసిచ్చారు నెక్స్ట్ కట్టు, రెండో కట్టుకి. ఇప్పుడు మేము రెండో కట్టు నుంచి 3 కట్టు కోసం వచ్చాం. 3 కట్టు వేయించుకున్నామండి. ప్రోగ్రెస్ అనేది జరిగింది. లోకల్ ఉన్నటువంటి మా ఫ్రెండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ సలహా కూడా తీసుకుంటే ప్రోగ్రెస్ అనేది ఉంది, బాగుంది, ఇబ్బంది లేదు, మీరు కంటిన్యూషన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ పివిసి హాస్పిటల్ చాలా ప్రయోజకరంగా ఉందని అందరూ భావిస్తున్నారు. నేను అనుభవం పరంగా కూడా నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. నేను లెక్చర్గా కూడా చేశాను, పార్ట్ టైం లెక్చర్గా కూడా చేశాను. సో దీని మీద నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ కొద్దిగా ఉంది, నాకు అవగాహన. దాని మీద ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్ కానీ, విధి విధానాలు కానీ, వీళ్ళ యొక్క కోఆపరేషన్ కానీ, ముఖ్యంగా పూర్ణయ్య గారు వారు చాలా బాగా ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకోవటం, దాని ఫర్దర్ ప్రోగ్రెస్ ఎలా ఉందని అబ్జర్వ్ చేసుకుని దాని తగ్గట్టుగా ఎలా మూవ్ అవ్వాలనేది చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎ బెటర్ అండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఆర్థోపెడిక్ సెక్షన్.